హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే పాల మీగడతో నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ నెయ్యిని మనం బయట నుంచి కొనకుండా ఇంట్లోనే ఫ్రెష్గా, హెల్దీగా, ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. పిల్లలకి కానీ పెద్దలకి కానీ స్వీట్స్లో కానీ దేంట్లో అయినా కూడా నెయ్యిని మనం యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి డైలీ అన్నం పెడతాం కదా, కొద్దిగా నెయ్యి వేసిస్తే వాళ్ళు హెల్దీగా అవుతారు. సో ఈ నెయ్యిని మనం బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఫ్రెష్గా పూసలా ఇలా తెల్లగా చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తెల్లగా పూసలా ఎంత బాగుంటుందంటే టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా. దానికోసం ముందుగా 10 days కానీ 20 days కానీ కలెక్ట్ చేసుకున్న పాల మీద మీగడ్ని ఇలా ఒక బాక్స్లో వేస్తూ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఒక 10 days కానీ 15 days తర్వాత కానీ ఇలా మీగడ ఫామ్ అయిన తర్వాత దాన్ని తీసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాలి. బయట పెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ మీగడ మొత్తాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ మీగడ మొత్తాన్ని కొద్దిగా వేస్తూ మొత్తం ఇందులో వేసేయాలి. ఇలా మీగడ్ని వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక్కసారి అంటే 1 నిమిషం ఇలా గ్రైండ్ చేస్తే మనకు మీగడ అనేది ఇలా స్మూత్గా, సాఫ్ట్గా పేస్ట్ లాగా తయారవుతుంది. ఇలా పేస్ట్ లాగా తయారైన దాంట్లో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్, కూల్ వాటర్ని వేసుకోవాలి. కూల్ వాటర్ వేసుకుంటేనే మనకి వెన్న అనేది చాలా పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది. ఇలా కూల్ వాటర్ వేసుకొని ఒక 3 to 4 minutes మిక్సీ పడితే మనకి వెన్న ఫామ్ అయిపోతుంది. ఇలా వెన్నని మనం మిక్సీ జార్ల నుంచి ఇలా సపరేట్ తీసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా కొద్దిగా మంచిగా ముద్దలాగా తీసుకొని ఈ వెన్నని ఆ వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వెన్నని మొత్తాన్ని తీసి ఇలా బౌల్లో వేసుకోవాలి. యాక్చువల్గా ఈ నెయ్యి అనేది పెరుగు మీద మీగడతో చేస్తే ఇంకా హెల్దీ. కాకపోతే మనం డైలీ పెరుగు తోడు పెట్టుకోం కదా, సో పాలైతే డైలీ యూస్ చేస్తాం కాబట్టి ఇలా చేసుకున్న హెల్దీయే. కాకపోతే పెరుగు మీదైతే చాలా ఎక్కువ హెల్దీ. సో ఇలా మొత్తం ఫామ్ అయిన తర్వాత ఈ వెన్న మొత్తాన్ని వాటర్లో వేస్తే చూసారు కదా తెల్లగా వాటర్ ఎలా అయ్యాయో పాలలాగా. అలా కాకుండా, అలా ఉండకుండా ఇంకోసారి వాష్ చేసుకోవాలి. ఈ వెన్న మొత్తాన్ని తీసి ఇంకో వాటర్లో వేసేయాలి. ఫ్రెష్ వాటర్లో వేసి ఇలా మంచిగా వాష్ చేసుకోవాలి. వెన్న మొత్తాన్ని జాగ్రత్తగా, నీట్గా, ఏది వదిలిపెట్టకుండా మంచిగా సైడ్స్కి ఉన్నదంతా తీసి ఇలా వేసుకోవాలి. చేతులకు ఉన్నది మొత్తం, ఎందుకంటే నెయ్యి ఎంత కాస్టో తెలుసు కదా మనకందరికీ. సో ఇలా వెన్న మొత్తాన్ని తీసి వాష్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 to 4 times వాష్ చేస్తాను, ఎందుకంటే ఈ వాటర్ మొత్తం మనకి ప్యూర్గా అయిపోవాలి. అలాంటి టైం వరకు ఇది వాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఇంకో బౌల్లోకి, ఆ బౌల్లో వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఈ వెన్న మొత్తాన్ని దాంట్లో వేసేయాలి. ఇలా వేసేసి పక్కకు పెట్టేసేయాలి. చూసారు కదా, ఇలా పక్కకు పెట్టుకోవాలి. వాటర్ కూడా చూసారు కదా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇలాంటి మంచి స్టీల్ కడాయి కానీ ఏదైనా మనం కూర కానీ ఏది వండని దాంట్లో ఫ్రెష్గా స్టీల్ వాటిలోనే వాడండి. వేరే అల్యూమినియం ఏవి వాడకండి, వెజిల్స్ ఏవి. నార్మల్గా స్టీల్ మాత్రమే యూస్ చేయండి. స్టీల్ వాటిలో అయితేనే మనకి నెయ్యి ఫ్రెష్గా వస్తుంది. అల్యూమినియం వాటిలో అయితే కొంచెం బ్యాక్టీరియా లాంటిది ఉంటుంది. సో ఇలాంటి స్టీల్ కడాయి కానీ స్టీల్ బౌల్ కానీ ఏదైనా కానీ స్టీల్ మాత్రమే యూస్ చేయండి. స్టీల్ దాంట్లో ఇలా మన తీసుకున్న వెన్ననంతా వేసి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెన్నని మొత్తం కరిగించేయాలి. ఇలా మంచిగా ఫామ్ అవుతుంది. అది కుక్ అవుతుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మనం స్టీల్ తీసుకున్నాం కదా, కింద అంటుకుంటూ ఉంటుంది. మధ్యలో ఇలా కలిపితే సరిపోతుంది. సో మనం ఒక 4 to 5 times వరకు అట్లా వాష్ చేసాం కదా, అందుకే ఇలా మీద బబుల్స్ లాగా వచ్చింది.
లాస్ట్లో ఇలా బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యి తయారయ్యాక కొద్దిగా చల్లారిన తర్వాత ఇలాంటి గ్లాస్ జార్లో పోసుకోవాలి. వేడి వేడి నూనెని ఇలా జాలీలో ఒడిగొట్టారంటే జాలి కరిగిపోతుంది. అలా కాకుండా చల్లగా అయిన తర్వాతనే ఇలా జాలీలో వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకున్న జాలిని మీరు స్టీల్ జాలి కూడా యూస్ చేయొచ్చు. దాంట్లో అయితే వేడిది పోసినా ఏమవ్వదు. సో ఇలా మంచిగా చూసారు కదా ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.